కౌశిక్, ఈ మధ్య నేను P2P లెండింగ్ అని బాగా వింటున్నా. అసలు P2P లెండింగ్ అంటే ఏంటి? P2P లెండింగ్ అంటే పియర్ టు పియర్ లెండింగ్ అన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంక్స్ లాగా నీ దగ్గరున్న డబ్బుని RBI రెగ్యులేటెడ్ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా పబ్లిక్ కి అప్పివ్వచ్చు. సో బోరవర్స్ అగ్రీడ్ టర్మ్స్ ప్రకారంగా అసలు ప్లస్ వడ్డీని వెనక్కి కడతారు కదా, అదే ఇక్కడ మనకి రిటర్న్స్ అన్నమాట. మరి RBI రెగ్యులేటెడ్ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా మన డబ్బు ఎవరికి వెళ్తుందో తెలుసుకోవచ్చా? ఇక్కడ నీకు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఫస్ట్ వన్, ఎవరికైతే అప్పు ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళ ప్రొఫైల్స్ అంతా చెక్ చేసి కొందరిని ఫైనల్ చేయొచ్చు. నువ్వు ఎవరి ప్రొఫైల్స్ అయితే చూస్ చేసుకున్నావో వాళ్ళకి మాత్రమే నీ డబ్బు వెళ్తుంది. ఒకవేళ నువ్వు కనుక మంత్లీ రీపేమెంట్ కావాలి అని చెప్పి కండిషన్ పెట్టావనుకో, వాళ్ళందరూ ఆ టెన్యూర్ ఎండ్ అయ్యేంత వరకు ప్రతి నెల కాస్త అసలు ప్లస్ వడ్డీని మనకి ఇస్తారనమాట. ఆ లెండింగ్ ప్లాట్ఫామ్ మనకిస్తుంది. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే లంసమ్ లెండింగ్ అంటే మాన్యువల్ గా ప్రొఫైల్స్ ని మనం ఫైనల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రెడీమేడ్ లిస్ట్ ఉంటుంది, వాళ్ళకి మన డబ్బు అప్పు రూపంలో వెళ్తుందన్నమాట. మరి ఇవన్నీ ట్రాక్ చేసుకోవడానికి ఉంటుందా? అండ్ ప్రెసెంట్ RBI రెగ్యులేటెడ్ P2P లెండింగ్ ప్లాట్ఫామ్ ఏముంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఫీచర్స్ అన్ని అందులో ఉండాలి. ఏమన్నా ప్లాట్ఫామ్ ఉందా? చూడు, మార్కెట్ లో చూసుకున్నట్లయితే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెండెన్ క్లబ్, ఇది RBI రిజిస్టర్డ్ NBFC P2P లెండింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ మనం ఈజీగా ప్రతిదీ ట్రాక్ చేసుకోవచ్చు. మనకంటూ ఒక డాష్ బోర్డ్ ఉంటుంది. ఇక్కడ మన యాక్టివ్ లోన్స్, క్లోజ్డ్ లోన్స్, పోర్ట్ఫోలియో సమరీ, రీపేమెంట్ స్టేటస్ అన్ని ఉంటాయన్నమాట. వీళ్ళు చాలా చెక్స్ చేసిన తర్వాతే బోరోవర్స్ ని వాళ్ళ ప్లాట్ఫామ్ లో చూపిస్తారు. నేను ఈ ప్లాట్ఫామ్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నా. లింక్ ఎక్కడుంది? లింక్ ఛానల్ బయోలో ఇచ్చా. అంతా చదువు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా చదువు. నచ్చితే మాత్రమే నిర్ణయం తీసుకో. తప్పకుండా చదువుతా. గుర్తుపెట్టుకో, P2P లెండింగ్ అంటేనే కాస్త రిస్క్ ఉంటుంది. నాకు రిస్క్ టేకింగ్ కెపాసిటీ ఉంది, పర్లేదు అనుకున్నట్లయితే మాత్రమే నీకు ఇది సెట్ అవుతుంది, లేకపోతే సెట్ అవ్వదు. సరే కౌశిక్.